కాంగ్రెస్ పార్టీ ఒక ఫ్యాషన్ ఏమైనా మాట్లాడితే కుటుంబ పాలన, కేసీఆర్ గారి కుటుంబ పాలన అంటారు. ఆయన సొంతంగా పార్టీని ఏర్పాటు చేసుకుని ఆయన సొంతంగా డెవలప్ చేసుకున్న పార్టీ అది కుటుంబ పాలన అని మీరు అంటారు. ఇక్కడ కుటుంబ పాలన కాంగ్రెస్ పార్టీది అంటే ఒప్పుకోరు. మోతీలాల్ నుంచి ఇప్పటివరకు ఉన్న వాళ్ళంతా వారసులంతా కూడా ఎలా వస్తున్నారని ఒప్పుకోరనమాట. అంటే కాంగ్రెస్ పార్టీ అంటే యూపీఏ చైర్పర్సన్ రాహుల్ గాంధీ గారు కాబట్టి ఆయన ప్రధాన అభ్యర్థిగా ప్రకటించేసుకుంటారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి అంటే టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆయన అధ్యక్షుడు కదా, ఆయనని సీఎం అభ్యర్థిగా ప్రకటించవచ్చు కదా. సీఎం అభ్యర్థిని మాత్రం ప్రకటించరు, ప్రధాన అభ్యర్థిని మాత్రం ప్రకటిస్తారు. అంటే కాంగ్రెస్ పార్టీలో ఇంక అంతమించిన తోపులు లేరు, ఉద్దండులు లేరు. రాహుల్ గాంధీ గారు ఒక్కడే ఉండేది ఉద్దండు, ఆయనే ప్రధాని అని. కానీ తెలంగాణ కాంగ్రెస్లో మాత్రం అంత పెద్ద తోపులు లేరు కాబట్టి ఆ రోజు మెజార్టీ స్థానాలు వస్తే సీల్డ్ కవర్లో పంపిస్తారంట. అది కదా కుటుంబ పాలన అంటే. ఒక్కటి చెప్తానండి, 2004 నుంచి ఇప్పటి వరకు చూసుకోండి. 2004లో కాంగ్రెస్ పార్టీ సెంట్రల్లో నేషనల్లో ఫుల్ మెజారిటీ తోటి వచ్చింది. సోనియా గాంధీ గారు సీఎం కాలేరంటే అప్పుడు ఎందుకు కాలేదు? పిఎం కాలేదు. పిఎం ఎందుకు కాలేదండి? అవకాశం వచ్చిన తర్వాత కూడా ఒక మైనారిటీని ప్రైమ్ మినిస్టర్ చేసినారు మన్మోహన్ సింగ్ గారు. మర్చిపోయినట్టున్నారండి. ఫస్ట్ సోనియా గాంధీ గారిని ప్రపోజ్ చేశారు పిఎంగా, ఆవిడ సిద్ధపడ్డారు. సోనియా గాంధీ గారు చాలా ఉత్సాహంగా ఉండిపోయారు. బీజేపీ ఇట్లా ఇతర పార్టీలు అన్నీ కూడా అంటే మన దేశంలో మన దేశాన్ని పాలించేందుకు ఇటలీ నుంచి రావాలా, ఇటలీ నుంచి వచ్చిన వనిత ఆడ కూర్చొని మనల్ని పాలించాలా, మళ్ళా తెల్లదొరలు మనల్ని పాలించే రోజులు వచ్చాయా అని ఇలాంటి విమర్శలు చేస్తే విమర్శలకు జడిసి అప్పటికప్పుడు మన్మోహన్ సింగ్ గారిని తెర మీదకి తీసుకొచ్చి ప్రధాని చేశారన్న విషయం అందరికీ తెలుసండి. చెప్తామండి, 100% మీకు చెప్తున్నాను. అది ఏం లేదు, వాళ్ళు చేసుకోవాలంటే సెకండ్ టర్మ్ లో కూడా ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, కానీ అప్పుడు కూడా చేసుకోలేదు. సెకండ్ టర్మ్ రాహుల్ గాంధీ గారికి అనుభవం లేదు. సెకండ్ టర్మ్ సోనియా గాంధీ ఇటలీ వనితనే ఆమె వచ్చినా కూడా ఇక్కడ మ్యారేజ్ చేసుకుంది కదా, ఇక్కడ అయిపోయింది. అయిపోయిన తర్వాత కూడా ఆమెకు 100% వాళ్ళ చేతిలో మెజారిటీ. ఇవాళ రేపు మీరు కేసీఆర్ గారికి చూసుకోండి, కేసీఆర్ గారు కొంచెం పక్కకు జరిగితే కేటీఆర్కి సీఎం చేస్తారంటే హరీష్ రావు గారు సొంత రిలేషన్ ఒప్పుకుంటారండి. పవర్ సీట్ గురించి ఎవ్వరు అవకాశం ఇవ్వరండి. సోనియా గాంధీ గారికి ఆ రోజు అవకాశం 100% ఉండే. ఆమె ప్రైమ్ మినిస్టర్ అయితే ఎవ్వరు ఆయనకి లేదని చెప్పే కాంగ్రెస్ పార్టీలో మెజారిటీ ఉండే, ఎవరు లేని రోజు లేదు. కానీ అయితే కూడా మైనారిటీని తీసుకొచ్చి మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్ చెప్పి పెట్టినారు. 2009లో మళ్ళా అవకాశం వచ్చింది. వచ్చిన తర్వాత కూడా అదే ప్రైమ్ మినిస్టర్ని కంటిన్యూ చేసిన రోజులున్నాయి. రాహుల్ గాంధీ గారు 10 జనపథ్లోనే జరిగేటివి. ప్రధాని మాత్రము మన్మోహన్ సింగ్ గారే. కీలకమైన నిర్ణయాలన్నీ కూడా ఎక్కడ జరిగేటువంటి సోనియా గాంధీ గారి దగ్గర 10 జనపథ్లో. మనం మన్మోహన్ సింగ్ గారి చరిత్ర చెప్పుకుంటే ఆయన మహానుభావుడు అండి, చాలా మహానుభావుడు. ఆయన చేసిన మన భారతదేశానికి ఉన్న ఒక ఆనిముత్యము మన్మోహన్ సింగ్ గారు. అలాంటి నాయకులు మనం కించపరిచాము. ఆనిముత్యం ఆయన గురించి, ఆయన మన దేశంలో పుట్టడమే మనం గర్వించే అంశం అది. కానీ ఆయనను అక్కడ డమ్మీ చేసి కీలకమైన తీసుకుంది ఎక్కడండి? డమ్మీ ఏ రోజు ప్రైమ్ మినిస్టర్ అంటే అలాంటి ప్రైమ్ మినిస్టర్ మేము కాంగ్రెస్ పార్టీలో ప్రెసిడెంట్ ఉన్నారు, మా సోనియా గాంధీ గారు ఆ రోజు ప్రెసిడెంట్ ఉన్నారు. ప్రెసిడెంట్ పార్టీ రూలింగ్ లో ఉంది. వాళ్ళు మాట్లాడుకుని ఒక పని చేసుకుంటే మీరు వాళ్ళకి డమ్మీ ఈమెనే డిసిషన్ తీసుకుంటున్నారని చెప్పడం తప్పు. పార్టీ ప్రెసిడెంట్ ఆమె ఉంది, వాళ్ళు కలిసిగా డిసిజన్ తీసుకుంటారు. ఒక ప్రైమ్ మినిస్టర్ తీసుకునే ప్రైమ్ మినిస్టర్ స్థాయిలో తీసుకున్న డిసిజన్ అన్ని ప్రైమ్ మినిస్టర్ గారు. పార్టీ ప్రెసిడెంట్ అనేది పార్టీ ఇచ్చే పదవి. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆమె మేడం గారు ఎప్పుడు ఏ రోజులలో సీరియస్ గా ముందు రాలేదు. అన్ని డిసిషన్స్ బోల్డ్గా తీసుకున్నాం. ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ గారు డిసిజన్ తీసుకున్నారు. అన్ని డమ్మీగా అని బీజేపీ వాళ్ళు చేసిన ప్రచారం అది 100% చూసుకుంటే అంత పెద్ద మనిషి, ఆయన అంత స్ట్రాంగ్ మనిషి, ఆయనకి ఇట్లాంటి చెప్పడం తప్పు. తెలంగాణ ఇచ్చింది ఎవరండి? కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందండి. కాంగ్రెస్ పార్టీ. మరి సోనియా గాంధీ గారు అంటుంటారు కదా మీరు. కాంగ్రెస్ పార్టీకి ప్రెసిడెంట్ సోనియా గాంధీ గారే. సోనియా గాంధీ గారు వల్లనే తెలంగాణ ప్రధాని గారు అనుకోకుండా, ప్రధాని గారి నుంచి రాష్ట్రపతికి పోకుండా, రాష్ట్రపతి గారు అనుకోకుండా, ప్రధాని గారు అనుకోకుండా సోనియా గాంధీ గారు అనుకుంటే రాష్ట్రం వచ్చిందా? లేదా పార్లమెంటులో, రాజ్యసభలో, పార్లమెంటులో కావచ్చు, అంటే లోక్సభలో కావచ్చు, రాజ్యసభలో కావచ్చు, ప్రధానమంత్రి ఆయన మెజారిటీ సభ్యులు అందరూ కూడా ఒప్పుకుంటే వచ్చిందా? సోనియా గాంధీ గారు అనుకుంటే వచ్చిందా? అందరు మెంబర్స్ ఎవరు కాంగ్రెస్ పార్టీ వల్లే కదా. అందరు ఒప్పుకున్న తర్వాతనే తెలంగాణ వచ్చింది.
కానీ ఒక కలెక్టివ్గా ఒక ప్లాట్ఫామ్గా తీసుకొని ఒక డిసిషన్ ఒక స్టేట్కి ఇన్ని చిన్న చిన్న పిల్లలు చనిపోతున్నారు, సూసైడ్ చేసుకుంటున్నారు, యూనివర్సిటీలో అంత గొడవలు జరుగుతున్నాయి ఈ ఇష్యూస్ ద్వారా చిన్న చిన్న పనులు పిల్లలు సూసైడ్ చేసుకొని చచ్చిపోతున్నారు. ఆ పరిస్థితి చూసుకొని ఇమీడియట్గా కలెక్టివ్గా డిసిషన్ తీసుకొని అందరినీ ఆపోజిషన్ని పిలిపించుకొని వీళ్ళ ఉన్న ఎంపీస్ని పిలిపించుకొని అందరిని పిలిపించి ఒక ప్లాట్ఫామ్లో తీసుకొచ్చి ఈ 60 years నుంచి ఉన్న ఆకాంక్ష తెలంగాణ వీళ్ళకి సపరేట్ స్టేట్ కావాలని వీళ్ళు కొట్లాడుకుంటారు, వీళ్ళు చాలా పరిశానులు, పిల్లలు చనిపోవద్దు రేపు వచ్చే రోజుల్లో ఆ చూసుకొని సోనియా గాంధీ గారు అందరు కలిసి ఈ డిసిజన్ తీసుకున్నారు. మాకు తెలంగాణ వచ్చింది, చాలా సంతోషము. తెలంగాణ వచ్చింది, మేము తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారికి మేము థ్యాంక్స్ కూడా చెప్పింది కూడా ఇప్పుడు కూడా చెప్తూనే ఉంటాం. మరి తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ గారు, పాపం ఆమె అధ్యక్షులు. అలాంటి కాంగ్రెస్ పార్టీని 2014లో తెలంగాణ ప్రజలు నమ్మలేదు, ఆదరించలేదు, అందుకే ప్రతిపక్షంలో కూర్చున్నారు. 10 years సర్వీ ఒక రూలింగ్ చేసిన తర్వాత ఏ ప్రభుత్వం అనగాని 10 years అయిన తర్వాత యాంటీ ఇన్కంబెన్సీ అనేది కామను. యాంటీ ఇన్కంబెన్సీ అయింది. దాని తర్వాత ప్రాపర్గా తెలంగాణ సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినదని ప్రాపర్గా మేము జనాలకు వెళ్ళి చెప్పుకోలేకపోయినాం. ఆ టైంలో మేము మా స్టేట్కు లూజ్ చేసుకున్నాం. ఇప్పుడు 100% కేసీఆర్ గారు చేసిన 4.5 సంవత్సరాల ప్రభుత్వము అన్ని కుట్రలు, అన్ని కమిషన్ల దందలు, అన్ని కరప్షను, అన్ని చెప్పిన మాట మీద లేదు. ఏ ఒక్క కమ్యూనిటీ కూడా బెనిఫిట్ లేదు. ముస్లిమ్స్కి 12% రిజర్వేషన్ లేదు, ఎస్టీకి 12% రిజర్వేషన్ లేదు, ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు, ఒక్క ఉద్యోగం లేదు, లోన్స్ లేవు, ఎలాంటి ప్రాబ్లం, రైతులకి అన్ని ఓన్లీ బీమా అని ఇప్పుడు తీసుకొచ్చారు. ఇప్పుడు అధికారంలోకి వస్తే మా కుటుంబం ఇవన్నీ చేసేస్తారు. 100% మేము ఏమేమి మా మేనిఫెస్టోలో చెప్తున్నాం 100% దానికి మేము ఇంప్లిమెంట్ చేస్తాం. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch I Dream.